హైదరాబాద్లో చెరువులు నాలాల అభివృద్ధిలో భూమి కోల్పోతున్న వారికి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చెరువులు నాలాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో భూమి ఉండి సరైన రెవెన్యూ పత్రాలు ఉన్నవారికి టీడీఆర్ ఇవ్వనుంది సర్కార్. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎంఆర్డీసీఎల్ చేపట్టే చెరువులు నాలాల అభివృద్ధి పనుల కోసం భూమి అప్పగిస్తే టీడీఆర్ అందించనుంది ప్రభుత్వం. ఎఫ్టీఎల్లో భూమి కోల్పోతే 200%, బఫర్ జోన్లో కోల్పోతే 300%, బఫర్ జోన్ వెలుపల కోల్పోతే 400% టీడీఆర్ ఇవ్వనుంది. నాలాల వెడల్పు పెంపు, అదేవిధంగా అభివృద్ధి కోసం తీసుకునే ప్రైవేట్ భూములకు 400% టీడీఆర్ మంజూరు చేయనుంది. టీడీఆర్కి మార్కెట్ డిమాండ్ పెంచే దిశగా కీలక మార్పులు చేపట్టింది మున్సిపల్ శాఖ. ఇకపై 10 అంతస్తులకు మించి నిర్మించే భవనాల్లో బిల్టప్ ఏరియాలో 10% తప్పనిసరిగా టీడీఆర్ వినియోగించాలని బిల్డింగ్ రూల్స్లో మార్పు తేనుంది. ఈ నిర్ణయంతో చెరువులు నాలాల పరిరక్షణకు తోడ్పాటుతో పాటు భూమి కోల్పోయిన వారికి కూడా న్యాయం జరిగే అవకాశం ఉండనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, భూమి కోల్పోతున్న వారికి ప్రభుత్వం ఇవ్వనున్న టీడీఆర్ అప్డేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ మమత, సిటీలో అంటే ఎస్పెషల్లీ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అంటే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు నాలాలు అన్ని కూడా చాలా వరకు కబ్జాలకు గురయ్యాయి. కాబట్టి వాటన్నిటిని రివైవ్ చేస్తుంది ప్రభుత్వం. ఇటు హెచ్ఎండిఏ కొన్ని, జిహెచ్ఎంసీ కొన్ని, అలాగే హైడ్రా మరికొన్ని చెరువులు అన్నిటిని కూడా పునరుద్ధరిస్తుంది. అయితే ఈ పునరుద్ధరిస్తున్న టైంలో చాలా మంది ప్రజలు ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ప్రభుత్వం కానీ, జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా కానీ ఆ ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు మాకు ఇక్కడే రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ ఉంది, మేము ఇక్కడే కొన్నాము, కొన్ని రోజుల క్రితం మేము ఇక్కడే కొన్నాము, మాకు పట్టా ల్యాండ్ ఉందంటూ కూడా చాలా మంది బయటికి వస్తున్నారు. సో అట్లాంటి వారికి, అటు భూమి కోల్పోతున్న వారికి లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ టీడీఆర్ పాలసీని అమెండ్మెంట్ చేస్తూ, అలాగే దీంతో పాటు బిల్డింగ్ రూల్స్ కూడా అమెండ్మెంట్ చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. సో దీనిలో భాగంగా సిటీలో ఉన్నటువంటి చెరువుల్లో, నాలాల్లో ఎవరిదైతే ల్యాండ్ ఉంటుందో, సో అప్పుడు ఆ చెరువులను కానీ లేకపోతే నాలాలను డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు భూమి కోల్పోతారు. కాబట్టి వారందరికీ టీడీఆర్ ఇవ్వడానికి ప్రభుత్వం పూనుకుంది. సో దీనిలో భాగంగానే ఇప్పుడు ఒక చెరువులో వాళ్ళకు సంబంధించిన ల్యాండ్ ఎఫ్టీఎల్ రేంజ్ లో ఉన్నట్టయితే వారికి 200%, అంటే ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న ల్యాండ్ రేట్ కి అక్కడ ఒకవేళ ఎఫ్టీఎల్ లో వాళ్ళ ల్యాండ్ ఉంటే 200%, ఒకవేళ బఫర్ జోన్ లో ఉంటే 300%, ఒకవేళ బఫర్ జోన్ అవతల ఉంటే అప్పుడు కూడా చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా కాలువ తీయడానికి కానీ ఇతర అవసరాలకు వినియోగిస్తే మాత్రం 400% టీడీఆర్ ఇవ్వడానికి ఈ టీడీఆర్ పాలసీని అమెండ్మెంట్ చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. సో అయితే ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో కానీ లేకపోతే హెచ్ఎండిఏ పరిధిలో కానీ వాళ్ళు ఈ రోడ్లో వెడల్పు చేసినప్పుడు కానీ లేకపోతే ఏమైనా కొత్తగా ఫ్లైఓవర్లు కట్టినప్పుడు కానీ సో ఇట్లాంటి పరిస్థితుల్లో మాత్రమే టీడీఆర్ ఇష్యూ చేసేవారు. సో ఎవరైతే ల్యాండ్ కోల్పోతారో, ఇప్పుడు రోడ్డు వెడల్పు చేసినప్పుడు, ఫ్లైఓవర్లు కట్టినప్పుడు వాళ్ళ ల్యాండ్ కోల్పోతారు కాబట్టి వాళ్ళకి టీడీఆర్ ఇష్యూ చేసేవాళ్ళు, వాళ్ళు ఆయా బిల్డర్స్ కి ఈ టీడీఆర్ అమ్ముకునే వెసులుబాటు ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు మాత్రం అటు చెరువుల్లో, నాలాల్లో ల్యాండ్ కోల్పోతున్న వారికి కూడా టీడీఆర్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. సో గతంలో చూసాం ఈ బుమ్రుక్ దాలా, ఓల్డ్ సిటీలోని బుమ్రుక్ దాలా చెరువు కానీ లేకపోతే మాదాపూర్ లోని తుమ్మిడికుంట కానీ అట్లాంటివి అన్ని ఇటు హైడ్రా వాటన్నిటిని రివైవ్ చేస్తున్నప్పుడు చాలా మంది పబ్లిక్ మాది ఇక్కడ ల్యాండ్ ఉంది, మా పేరు మీద ల్యాండ్ ఉంది కాబట్టి ఎట్లా తీసుకుంటారా అంటూ కోర్టుకు వెళ్ళారు. సో అప్పుడు కోర్టు కూడా ఇదే సూచనలు చేసింది. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఇక్కడ పట్టా ల్యాండ్ ఉంది. సో గతంలో అధికారులు చేసిన తప్పుకు వీళ్ళకు చెరువులోనే వీళ్ళకు ల్యాండ్ కు పట్టాలు ఇచ్చారు. సో వీళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వీళ్ళకు కూడా న్యాయం చేసేలా మీరు టీడీఆర్ ఇవ్వాలంటూ చాలా సార్లు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి సూచనలు చేసింది. సో దాని ఆధారంగానే ఇప్పుడు టీడీఆర్ ఇస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు టీడీఆర్ ఎక్కువగా మార్కెట్ లోకి వస్తుంది, ఎందుకంటే వాళ్ళందరికీ ఇష్యూ చేస్తారు కాబట్టి దానికి డిమాండ్ పెంచేందుకు కూడా బిల్డింగ్ రూల్స్ లో కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. సో 10 అంతస్తులకు పైగా కట్టే బిల్డింగ్ అంటే హై రైజ్డ్ బిల్డింగ్స్ ఏవైనా 10 ఫ్లోర్స్ కు ఎబో కట్టేది ఏదైనా
అయినా కూడా 10% బిల్డప్ ఏరియాలో TDR ను యూటిలైజ్ చేసుకోవాలంటూ కూడా గవర్నమెంట్ ఈ బిల్డింగ్ రూల్స్ ను కూడా అమెండ్మెంట్ చేసింది. కాబట్టి మార్కెట్ లో TDR కూడా డిమాండ్ ఉంటుంది. ఇటు ల్యాండ్ కోల్పోయే వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రస్తుతానికైతే ఈ TDR యాక్ట్ అయితే ప్రభుత్వం అమెండ్మెంట్ చేసి ఈ రోజు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మమత. రైట్, థ్యాంక్ యూ సదా. హైదరాబాద్ మరో ఇంటర్నేషనల్ ఈవెంట్ కు వేదిక అయింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ నెల 18 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. ఇక ఆకాశంలో విహరిస్తూ భూమి మీద ప్రపంచాన్ని చూసే అవకాశం కల్పిస్తోంది ఈ ఫెస్టివల్. రంగురంగుల బెలూన్లు గగనతలాన్ని అలంకరించగా ఇక వాటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇలాంటి ఈవెంట్లతో టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గోల్కొండ గోల్ఫ్ క్లబ్ వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభించారు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. అనంతరం హాట్ ఎయిర్ బెలూన్లో విహరించి సందడి చేశారు మంత్రి. ఆకాశ మార్గంలో సుమారు గంటన్నర సేపు 13 కిలోమీటర్లు పర్యటించారు. హైదరాబాద్ గోల్కొండ గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమై గండిపేట లేక్ పార్క్ వద్ద దిగింది హాట్ ఎయిర్ బెలూన్. తెలంగాణ పర్యాటక రంగంలో ఇదొక కొత్త అధ్యాయం అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వినూత్న ఆలోచనలకు తెలంగాణ వేదిక అని చాటి చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఒకవైపు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ద్వారా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, ఆతిథ్యాన్ని చాటుతూనే మరోవైపు హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ ఫెస్టివల్స్ తో ఆధునిక సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని తెలిపారు మంత్రి జూపల్లి. అంటే ప్రతిదీ కూడా అంతర్జాతీయ ఈవెంట్ చేస్తాను. గతంలో ఒకటి మిస్ వరల్డ్ ఈవెంట్, ఆ తదనంతరం గిన్నీస్ వరల్డ్ రికార్డుకు సంబంధించి బతుకమ్మ, ఇది 63 అడుగుల బతుకమ్మ, ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్స్, రేపు డ్రోన్ షో. అంటే వినూత్నంగా వినూత్న తరహాలో కొత్త ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధునికంగా ఉన్నటువంటి అన్ని రంగాల్లో మన రాష్ట్రం స్వీకరించడం, దాన్ని ప్రమోట్ చేయడం, దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున తోడ్పడుతుంది. స్పెయిన్, ఇంగ్లాండ్, యూరప్ వంటి దేశాల నుంచి 18 హాట్ బెలూన్స్ తో పాటు పైలట్లను తీసుకొచ్చింది పర్యాటక శాఖ. 1100 నుంచి 2800 మీటర్ల ఎత్తులో ఈ బెలూన్స్ ట్రావెల్ చేస్తున్నాయి. గంటకు 10 నుంచి 13 కిలోమీటర్లు వెళ్తుంది. ట్రాఫిక్, దైనందిన జీవితం నుంచి కాస్త దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో గాలిలో తేలుతూ ప్రయాణించడం తమకు కొత్త ప్రపంచాన్ని చూపించిందన్నారు నగరవాసులు. బుక్ మై షోలో బుక్ చేసుకున్నాము. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. సో చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. సో తెలంగాణ టూరిజం కూడా ఇది ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ తెలంగాణ టూరిజం, థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ కూడా. గోల్ఫ్ కోర్ట్ నుంచి ఇక్కడికి ల్యాండ్ అయ్యాము. చాలా బాగుంది. గండిపేట చెరువు దగ్గర చాలా బాగుంది. I told all the peoples ki at least one time they ride the balloons. Thank you Telangana tourism. Around 10 kilometers and around 2600 feet above. ఫెస్టివల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అనుభవజ్ఞులైన పైలట్లతో మాత్రమే బెలూన్ రైడ్స్ నిర్వహిస్తోంది పర్యాటక శాఖ. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలోనే ప్రయాణాలు చేపడుతున్నారు. ప్రతి బెలూన్ కు అవసరమైన రక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు పైలట్స్. I have been flying for more than 40 years. The people can fly because it's a wonderful. Yes, and I'm sure the passengers will enjoy this flight very much. The day before yesterday, I went to your tomb and I went to the fort. So I hope really the wind today will take me over some of your very historic places. ఈ నెల 18వ తేదీ వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. బుక్ మై షోలో టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు పర్యాటక శాఖ అధికారులు. ముందుగా టికెట్లు కొన్న 300 మందికి హాట్ ఎయిర్ బెలూన్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు టూరిజం శాఖ. హైదరాబాద్ లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. 3 రోజులు జరిగే ఈ ఫెస్టివల్లో UK, US, స్పెయిన్ వంటి దేశాల నుంచి కూడా 30 మంది పైలట్స్ వచ్చారు. హైదరాబాద్ అందాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకే ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు పర్యాటక శాఖ అధికారులు. ఇలాంటి ఈవెంట్లతో రాష్ట్రం టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక ఈ ఫెస్ట్ కి సంబంధించి మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు.
తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు రాష్ట్ర టూరిజం శాఖ కండక్ట్ చేస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ అయితే చాలా మందిని ఆకట్టుకుంటుందని చెప్పాలి. అయితే పెరడ్ గ్రౌండ్లో ముఖ్యంగా దాదాపుగా ఒక 9 నుంచి 10 బెలూన్స్ అయితే చాలా మందిని ఇక్కడ ఆకట్టుకుంటున్నాయి. అందరికీ కూడా ఫ్లై చేసే అవకాశం అయితే కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా మనతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఈ ఫ్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? నా పేరు సబిత అండి, వరంగల్ నుంచి వచ్చాను. చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం ఎక్కాను. చాలా అంటే చాలా బాగుంది. హైదరాబాద్లో జరుగుతుంది కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్లో జరగడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడో ఫారినర్స్ ఉంటారు, వాళ్ళు మాత్రమే ఇది చేయగలరు. మన తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు చేసి ఉండలేరు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అలా థ్యాంక్ యూ సార్. సో మీ పేరు ఏం పేరు? మీరు? నా పేరు శ్రీకాంత్ అండి. తెలంగాణ ప్రజలందరికీ, అదేవిధంగా విజిట్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి కైట్ ఫెస్టివల్ జరగడం జరిగింది. నిన్న కైట్ ఫెస్టివల్ జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హాట్ ఎయిర్ ప్రోగ్రామ్ జరగడం జరిగింది. నేనే ఫస్ట్ స్టెప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉందండి. రేపు కూడా డ్రోన్ షో జరుగుతుంది. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ టూరిజము, తెలంగాణ జరూరానా. యాక్చువల్లీ మీరు అదృష్టవంతులు, మీకు టికెట్స్ దొరికినాయి. చాలా మంది మాలాంటి వాళ్ళకు టికెట్ దొరకలేదు. అవునంటే నేను బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకున్నానండి. నేను మా వైఫ్కి 2 టికెట్స్ బుక్ చేసుకున్నానండి. ఫస్ట్ ట్రిప్ మా దగ్గర రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మనం సినిమాలలో కానీ యూట్యూబ్లో చూస్తుంటామండి. ఫస్ట్ టైం నేను లైవ్గా ఈ తెలంగాణ పరేడ్ గ్రౌండ్లో మన తెలంగాణ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉందండి మనకు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అంటే టికెట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈగర్గా. మాలాంటి వాళ్ళకు టికెట్స్ దొరకలేదు. సో టికెట్లు దొరికిన వాళ్ళు రియల్గా లక్కీ అని చెప్పాలి. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సార్, ఫస్ట్ థింగ్ తెలంగాణ టూరిజం వాళ్ళు ఈ ఫ్యూచరింగ్ ఇంటర్నేషనల్ బెలూన్ని ఇంట్రడ్యూస్ చేయడం. అండ్ నాకు వచ్చేసి నేను వెళ్ళాను కాబట్టి, ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అందరికీ ఉంటుంది ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్. సో అందరికీ ఫ్యూచర్లో ఇలా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అయ్యి ఎవ్రీ ఇయర్ ఇలా కండక్ట్ చేసి అందరికీ ఆపర్చునిటీస్ వచ్చేటట్టు చేయాలి. అండ్ తెలంగాణ టూరిజం కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, లైక్ డెవలప్మెంట్ అవుతుంది. అండ్ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కూడా అనుకున్న ఆశయాలన్నీ ఫ్యూచర్లో 2047 వరకు సక్సెస్ కావాలని, తెలంగాణ టూరిజం కూడా సక్సెస్ కావాలని హోప్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ జరూరానా. సో ఇందులో చూసుకోవచ్చు అయితే ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ అంటే ఉదయం పూట కొంతమంది వీఐపీలకి అందుబాటులో ఉన్నాయి, ఈవినింగ్ టైంలో కామన్ మ్యాన్కి కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే దీనిలో చాలామంది కూడా చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారు. వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్, నీ పేరేం పేరు? ప్రతీక్. ఎక్కావా నువ్వు అది? ఎలా అనిపించింది? బాగుంది. ఓకే, ఎవరెవరితో వచ్చావు నువ్వు ఇక్కడికి? తాతయ్య, మా అమ్మమ్మ, నాన్న, మా అమ్మ, నేను. ఎప్పుడైనా అలాంటి బెలూన్ చూసావా నువ్వు టీవీలో కానీ ఫోన్లో కానీ? లేదు. బెలూన్స్ ఆడుకుంటావు నువ్వు, కానీ ఈసారి ఎక్కినావు కదా? ఓకే, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, యూనిక్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కూడా అంటే డ్రీమ్ ఉండే అనమాట, టర్కీలోనో కెన్యాలోనో వెళ్ళి ఎక్కాలి అని చెప్పి. కానీ చెప్తున్నా కదా, మినిమల్ ఎక్స్పెన్సెస్ తోటి ఇక్కడే ఎక్కేసాము. చాలా డిఫరెంట్. ఎవరెవరు వచ్చారు? ఫ్యామిలీతో వచ్చాము, నేను, హస్బెండ్, మమ్మీ, డాడీ, బాబు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా హైదరాబాద్లో ఉంటే మన హైదరాబాద్ చాలా మందికి తెలుస్తుంది. సో ఇట్స్ రియల్లీ అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్. చాలా తక్కువ హైట్ ఉంది కదా? అవును, అంటే అదే ఎక్కువ అనిపించింది చెప్పాలంటే. సో ఇట్ ఫెల్ట్ లైక్ మోర్. ముందుకు ఎప్పుడైనా ఎక్కారా మీరు? లేదు, ఇదే ఫస్ట్ టైం అండి. థ్యాంక్ యూ. సో ఇది చూసుకుంటే అంటే చాలామంది కూడా ఎక్సైటింగ్ అయితే ఫీల్ అవుతున్నారు. అంటే ఫస్ట్ టైం ఇలాంటి బెలూన్స్ని హైదరాబాద్లో చూస్తున్నాము. ఇలాంటి బెలూన్స్ టీవీల్లోనో లేదంటే ఏదైనా అడ్వెంచర్కి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ చూడడం తప్ప మేము ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇలాంటిది హైదరాబాద్కి తీసుకురావడం, అందులో మేము ఎక్కడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నామని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే మినిమం టికెట్స్ ఉన్నాయి కాబట్టి టికెట్స్ లేని వాళ్ళు, దొరకని వాళ్ళు అయితే చాలామంది డిసప్పాయింట్మెంట్గానే ఫీల్ అవుతున్నారు. దొరికిన వాళ్ళు చాలా లక్కీ అని చెప్పాలి. ఇలాంటి వాళ్ళకి అంటే నార్మల్గా ఇటు గండిపేట కావచ్చు, హుసేన్ సాగర్ కావచ్చు, లేదంటే గోల్కొండ దగ్గర హైదరాబాద్ గోల్డ్ క్లబ్ దగ్గర కావచ్చు, ఈ ఏరియా ప్రాంతంలో ఉదయం టైంలో కూడా ఈ 3 days హాట్ ఎయిర్ బెలూన్స్ అయితే కొంతమందికి అవైలబుల్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఎక్కిన వాళ్ళు దాదాపు 10 కిలోమీటర్ల వరకు రైడ్ చేసే అవకాశం ఉంది, ఆకాశంలో ఫ్లై చేయొచ్చు. కానీ ఇక్కడ పెరడ్ గ్రౌండ్లో మాత్రం కేవలం మనం చూడొచ్చు, ఇక్కడ ఒక 9 బెలూన్స్ ఉన్నా కూడా ఆ 9 బెలూన్స్ కూడా ఒక
50 to 80 మీటర్స్ హైట్ మార్కి వెళ్తుంది. ఆ హైట్లోనే మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి కిందికే దింపుతున్నారు. సో ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించినా కూడా ఇలాంటిది మేము ఫస్ట్ టైం ఎక్కుతున్నాం కాబట్టి అయితే చాలా హ్యాపీగా ఉందనేది చాలామంది చెప్తున్నారు. ఈరోజు రేపు ఎల్లుండి మొత్తం మూడు రోజులతో పాటు 350 మందికి అయితే ఇది అవకాశం కల్పిస్తున్నట్టు టూరిజం శాఖ ప్రకటించింది. కెమెరామెన్ అనిల్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు గాదే ఇన్నారెడ్డి. తల్లి దేరెసమ్మ మృతి చెందడంతో 48 గంటల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇక రేపు గాదే ఇన్నయ్య, తల్లి తెరిసమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివారం సాయంత్రం 7 గంటల్లోపు తిరిగి జైలుకు రావాలని ఆదేశించింది కోర్టు. డిసెంబర్ 21న ఇన్నయ్యను అరెస్టు చేసింది ఎన్ఐఏ. ఇక మావోయిస్టు నేత కాట రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో ప్రసంగించారు. అయితే ఆ స్పీచ్ మావోయిస్టు ఉద్యమానికి ప్రోత్సహించినట్లుగా ఉందని ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఇటీవలే జనగామలోని ఇన్నయ్య ఇల్లు, ఆశ్రమంలో సోదాలు చేశారు ఎన్ఐఏ అధికారులు. హైదరాబాద్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు గాదే ఇన్నారెడ్డి. తల్లి తెరిసమ్మ మృతి చెందడంతో 48 గంటల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రేపు గాదే ఇన్నయ్య, తల్లి తెరిసమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివారం సాయంత్రం 7 గంటల్లోపు తిరిగి జైలుకు రావాలని ఆదేశించింది కోర్టు. డిసెంబర్ 21న ఇన్నయ్యను అరెస్టు చేసింది ఎన్ఐఏ. ఇక మావోయిస్టు నేత కాట రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో ప్రసంగించారు. అయితే ఆ స్పీచ్ మావోయిస్టు ఉద్యమానికి ప్రోత్సహించినట్లుగా ఉందని ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఇటీవలే జనగామలోని ఇన్నయ్య ఇల్లు, ఆశ్రమంలో సోదాలు చేశారు ఎన్ఐఏ అధికారులు. హైదరాబాద్ గాజుల రామారంలోని ప్రభుత్వ బాలుర సదనంలో జువెనల్స్ కి ఉపాధి కల్పిస్తున్నారు అధికారులు. మరికొన్ని రోజుల్లో బయటకు వెళ్లే జువెనల్స్ కి పెట్రోల్ బంక్ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. బంక్ లో పనిచేసినందుకు నెలకు 4,500 స్టైఫండ్ ఇస్తున్నారు. జువెనల్స్ పని చేసి సంపాదించిన డబ్బు వారు బయటకు వెళ్లే సమయంలో ఉపయోగపడతాయని అంటున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. పరివర్తనకు మరో పేరే గాజుల రామారంలో ఉన్నటువంటి బాలుర ప్రభుత్వ ప్రత్యేక సదనం. సో ఈ సదనంలో ఎట్లాంటి ఉపాధితో పాటు విద్యా ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు లాంట్లో స్థిరపడే ఉన్నవారు చాలామంది ఉన్నారు. సో ప్రజెంట్ ఈ గాజుల రామారంలో ఉన్నటువంటి ఈ జువెనల్ సదనంలో సో ఎట్లాంటి వర్క్స్ నేర్పిస్తున్నారు, ఇటు వారికి భవిష్యత్తులో కూడా అంటే బెయిల్పై విడుదలైనటువంటి తర్వాత కూడా వారు ఏ స్థానంలో ఉన్నారు, మొత్తం ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎట్లాంటి పనులు చేపడుతున్నారు, ఎట్లాంటి విద్య నేర్చుకుంటున్నారు, ఎట్లాంటి క్రీడాంశాలపైన వారికి అవగాహన కానీ తర్వాత వారికి ట్రైనింగ్ కానీ సో వారు ఏ పనుల్లో ఇందులో నిమగ్నమై ఉన్నారు, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం. గవర్నమెంట్ స్పెషల్ హోమ్ ఫ్రమ్ బాయ్స్ రన్ చేసేది గవర్నమెంట్ దివ్యం ఫిల్లింగ్ స్టేషన్. ఇక్కడ ఎవరైతే పిల్లలు నేరం రుజువు అయిన తర్వాత, ఇక్కడ పిల్లలు ఎవరైతే శిక్ష పడిన తర్వాత ఆ పిల్లలు సత్ప్రమతో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ బంక్లో అంటే గుడ్ బిహేవియర్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని తీసుకొని ఇక్కడికి వాళ్ళని ఇక్కడ ఒక 1 year 2 years క్రైమ్ ఏ క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ అయినా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి వాళ్ళని ఇక్కడ తీసుకొని వాళ్ళకి ఎవ్రీ మంత్ స్టైఫండ్ లాగా 4,500 ఇస్తాము. ఇక్కడ సేల్ మనకి ఈ బంక్ స్టార్ట్ అయ్యి March 2024 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నౌ ప్రజెంట్ పిల్లలు ఒక 5 members వర్క్ చేస్తున్నారు, ప్లస్ మా డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళని మానిటర్ చేయడానికి మనకు ఒక ఇద్దరు సూపర్వైజర్స్ ఉంటారు. ఇక్కడ వీళ్ళని మార్నింగ్ 6కి ఓపెన్ అయిన తర్వాత మధ్యలో వీళ్ళకి రెస్ట్ ఉంటుంది కొంచెము, దాని తర్వాత ఈవినింగ్ 9:30కి క్లోజ్ అవుతుంది బంక్. డైలీ ఒక 6 to 8,000 లీటర్స్ సేల్ అవుతుంది ఇక్కడ ప్రజెంట్.
ఇండియాలో మొత్తం త్రూఅవుట్ ఇండియాలో మన జూనియర్ వెల్ఫేర్ జూనియర్ బంక్ అనేది ఇది ఒక్కటే ఉంది మనకి ఇక్కడ. ఎంటైర్ తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ ఈ స్పెషల్ హోమ్ ఫ్రమ్ బాయ్స్ తెలంగాణలో ఒక స్టేట్ హోమ్ ఒకటే ఉంది. ఇక్కడ టోటల్లీ ఇప్పటివరకు 18 చిల్డ్రన్స్ వర్క్ చేశారు. 18 చిల్డ్రన్స్ వర్క్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఏదైతే పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ప్రజెంట్ హోమ్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేసుకుంటున్నారు. అదే బంక్లో కరీంనగర్లో ఒక 4 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు, మహబూబ్నగర్లో ఒక 2 వర్క్ చేస్తున్నారు ప్రజెంట్. మనకి ఎక్కువ అయితే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు. ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనం ఇది 2018లో ఇక్కడ షిఫ్ట్ అయింది. ఇంతకుముందు సైదాబాద్లో ఉండేది. సో ఇక్కడ షిఫ్ట్ అయినప్పటి నుండి ఇక్కడ దీని స్ట్రెంత్ వచ్చేసి 50 చిల్డ్రన్స్. ప్రజెంట్ వచ్చేసి 29 చిల్డ్రన్స్ ఉన్నారు. ఇందులో పిల్లలు అడ్మిషన్ అయిన తర్వాత ఫస్ట్ 15 days రిఫార్మేషన్ పీరియడ్గా తీసుకుంటాము. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు సెట్ అయ్యి వాళ్ళు సైకలాజికల్గా కొంచెం సెట్ అయ్యేంత వరకు వాళ్ళతో డైలీ మాట్లాడుతూ, మళ్ళీ మా కౌన్సిలర్ ఉన్నారు, కౌన్సిలర్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్లో వాళ్ళని కొంచెం సెట్ చేసినాక వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఎక్కడైతే సెట్ అవుతారో అనేది ముందు స్కూల్కి పంపిస్తాము. పంపించిన తర్వాత దాంట్లో పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బ్రిడ్జ్ కోర్స్లో కూర్చోబెడతాము. ముందు బ్రిడ్జ్ కోర్స్లో కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు కొంచెం బ్రిడ్జ్ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎక్కడైతే సెట్ అవుతారు, అంటే 10th సెట్ అవుతారా లేకపోతే ఇంకొకలో ట్రైనింగ్ ఇవ్వాలా, చదవడం రాయడం ఎంతవరకు వస్తుంది అని చూసిన తర్వాత వాళ్ళని ఏదో ఒక క్లాస్లో సెట్ చేస్తాం. అప్ టు 4th క్లాస్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంది ఇక్కడ. దాని తర్వాత మాకు ఓపెన్ 10th ఉంది, ఓపెన్ ఇంటర్ ఉంది. 2 సెంటర్స్ మాకు ఇక్కడే ఉన్నాయి. ఎందుకంటే యాజ్ పర్ కోర్టు రూల్ ప్రకారంగా పిల్లల్ని బయట తీసుకెళ్ళడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము సెంటర్ ఇక్కడే అలాట్ చేయించుకున్నాము. ఈ ఇయర్ ఓపెన్ 10th కట్టిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంటర్ కట్టిస్తాము. మేము లాస్ట్ ఇక్కడ ఓపెన్ 10th 10 మంది పాస్ అయ్యారు, ఇంటర్ 7 చిల్డ్రన్స్ పాస్ అయ్యారు. ఇప్పుడు 10th పాస్ అయిన పిల్లల్ని మళ్ళీ ఇప్పుడు ఓపెన్ ఇంటర్ కట్టించాము. సో ఎవ్రీడే మార్నింగ్ పిల్లలు 6 o'clock లేస్తారు. లేచిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి 7 to 7:30 హాఫ్ అన్ అవర్ యోగా అండ్ మెడిటేషన్ చేస్తారు. దాని తర్వాత 8 o'clock బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మళ్ళీ 9 కల్లా రిఫ్రెష్ అయిపోయేసి 9:30 క్లాస్ స్టార్ట్ అవుతుంది. 9:30 to 12:30 రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. తర్వాత 1 to 2 లంచ్, 2 తర్వాత మళ్ళీ ఒక 1 hour వొకేషనల్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత 3 to 4 గ్రౌండ్కి వస్తారు. మళ్ళీ ఎవ్రీడే గ్రౌండ్ కంపల్సరీగా ఉంటుంది 1 hour. ఎందుకంటే అబ్బాయిలు కదా అందరూ, వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, సేమ్ టైం వాళ్ళకి అంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ గ్రౌండ్ పెడతాం అనమాట. ఇప్పుడు మా దగ్గర వొకేషనల్ ట్రైనింగ్స్ వచ్చేసి కార్పెంటరీ సెక్షన్ ఒకటి ఉంది, లూమింగ్ ఉంది. అందులో మేము డోర్ మ్యాట్స్, యోగా మ్యాట్స్, డరీస్ ఇవన్నీ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మాకు పెట్రోల్ బంక్ వర్క్ చేస్తుంది, మీరు చూసారు కదా. సో పెట్రోల్ బంక్లో 5 చిల్డ్రన్స్ పని చేస్తున్నారు ప్రజెంట్, లూమింగ్లో 5 చిల్డ్రన్స్ పని చేస్తున్నారు, కార్పెంటరీలో 5 చేస్తున్నారు. మళ్ళీ మేము ఇంకొకటి ఏం చేస్తున్నామంటే కిచెన్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం, వెజిటబుల్ కటింగ్ అండ్ కుకింగ్ కూడా. ఎందుకంటే బయట దానికి స్కోప్ ఎక్కువ ఉంది కదా వెజిటబుల్ కటింగ్కి, కుకింగ్కి. సో అందుకని వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చేసి మేము ఒక 2-3 పిల్లల్ని బయట జాబ్ కూడా పెట్టించాం వెజిటబుల్ కటింగ్ దగ్గర. వాళ్ళకి నెక్స్ట్ అంటే మంచిగా నీట్గా బతకడానికి, లైవ్లీహుడ్ బాగుండనీకి అని చెప్పేసి ఇవైతే యూజ్ అవుతాయి అని చెప్పేసి ఈ వెజిటబుల్ కటింగ్ కూడా నేర్పిస్తున్నాం పిల్లలకి. సో ఇది బ్రీఫ్గా మా హోమ్ గురించి. డైలీ అంటే 6,000 to 7,000 లీటర్స్ పెట్రోల్ అండ్ డీజిల్ 2 కలిపేసి సేల్ చేస్తున్నాము. ఇప్పటివరకు ఎంతమంది ఇక్కడ నుంచి వర్క్ 18 చిల్డ్రన్స్ ప్రజెంట్ ట్రైన్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళంటే ఇప్పుడు వచ్చిన తర్వాత అడ్మిషన్ తర్వాత వాళ్ళ బిహేవియర్ బాగుంది, ఎందుకంటే అక్కడ అమౌంట్ అదంతా ఉంటుంది, వచ్చే కస్టమర్స్తో మంచిగా మాట్లాడి చేయాలి కదా. అట్లా మేము ముందు కొంచెం వాళ్ళ పిల్లల లోపల మాట్లాడడం ఎట్లా ఉండాలి ఏంది అని నేర్పించేసేసి వాళ్ళని పెట్రోల్ బంక్ వర్క్ చేయడానికి తీస్తున్నాం. తీసిన తర్వాత ఏం చేస్తున్నామంటే వాళ్ళ అకౌంట్లో మంత్లీ 4,500 రూపీస్ స్టైఫండ్ కూడా వేస్తున్నాము. తర్వాత వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ లోకల్ వాళ్ళైతే కొందరిని ఇక్కడ మేము షెల్టర్ ఇచ్చి పెడుతున్నాం. వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ పెట్రోల్ బంకులో పని చేసుకుంటున్నారు. ఇప్పుడు అట్లా మా పిల్లలు మహబూబ్ నగర్లో, నల్గొండలో ఆల్రెడీ చేసుకుంటున్నారు కూడా ఇక్కడ ట్రైన్ అయిన పిల్లలు. ఎంతమంది ఏ జిల్లా నుంచి ఎక్కువ ఉన్నారు ఇక్కడ? హైదరాబాద్ నుండి ఎక్కువ మంది ఉన్నారు. హైదరాబాద్ జువెనల్ జస్టిస్ బోర్డు నుండి ప్రజెంట్ 22 మంది ఉన్నారు మనకి. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా వస్తారు. ఎవ్రీ 15 days పేరెంట్స్ ములాఖత్ ఉంటుంది. మళ్ళీ ఎవ్రీ 2 monthsకి ఒకసారి మేము ఏం చేస్తామంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేసినట్టుగా పేరెంట్స్ పిల్లలు అందరూ ఆ రోజు ఓల్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారనమాట. మేము వాళ్ళకి ఇక్కడే లంచ్ పెట్టేసేసి పిల్లలంతా ఒకసారి కల్పించి మాట్లాడుతున్నాం అనమాట. వీళ్ళ పెండింగ్ కేసెస్ ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ మేమే కోర్టు నుంచి ఫాలో అప్ చేసేసి, అంటే ఇక్కడున్న పీరియడ్ లోపల వాళ్ళ పెండింగ్ కేసెస్ కూడా మేము కంప్లీట్ చేస్తున్నాం జేజీబీ వాళ్ళతో మాట్లాడి. హెల్త్ విషయం మాకు రెగ్యులర్ ఫార్మసిస్ట్ ఉన్నారు, ఆన్ కాల్ మాకు డాక్టర్ గారు ఉన్నారు, ఆన్ కాల్ తను వస్తారు చూసుకుంటారు. హెల్త్ స్పోర్ట్స్ మేము ఎవ్రీడే స్పోర్ట్స్ ఉంటాయి మాకు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవ్రీడే 3 to 4 కంపల్సరీగా ఉంటుంది. వాలీబాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, క్రికెట్ ఆడతారు, షటిల్స్ కూడా ఆడతారు మా దగ్గర. వాటికి ఇబ్బంది లేదు. హైదరాబాద్ పిల్లలు ఎక్కువ ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి 6 ఉన్నారు, కరీంనగర్ ఒక అబ్బాయి ఉన్నాడు, హైదరాబాద్ నుంచి 22 మంది ఉన్నారు. ప్రజెంట్ స్ట్రెంత్ వచ్చేసి మాకు ఇక్కడ నుంచి ఇక్కడ నేర్చుకొని బయట సెటిల్ అయ్యారు పిల్లలు. అంటే ఇప్పుడు మాకు హోటల్ మేనేజ్మెంట్ నేర్పించాం ఇంతకు ముందు. తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ ఉంది కదా, వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ 1 month ట్రైనింగ్ ఇచ్చారు. సో వాళ్ళ నుండి మేము ఒక అబ్బాయికి హోటల్ మేనేజ్మెంట్లో అందులో పార్క్ హయాత్లో జాబ్ కూడా పెట్టించాం. హోటల్ చాలా ఉంది మాకు. ఇప్పుడు లూమింగ్ ఎస్టాబ్లిష్ చేయడంలో మాకు స్పందన ఎన్జిఓ వాళ్ళు కోఆపరేట్ చేశారు. ఈ గ్రౌండ్ మాకు యంగిస్తాన్ ఫౌండేషన్ వాళ్ళు చేపించారు, యంగిస్తాన్ ఎన్జిఓ వాళ్ళు.
సో ఇప్పుడు అట్లా వొకేషనల్ ట్రైనింగ్స్ చేయడానికి కూడా మాకు ఇంకా వేరే ఎన్జిఓస్తో మాట్లాడుతున్నాము, ఇంకా ఫైనల్ అవ్వలేదు. మేము ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఇది ఒకటి కట్టుకున్నాము, కాకపోతే ఇంకా దాంట్లో వర్క్ ఇంకా ఉంది. సివిల్ వర్క్ ఒకటే అయింది, మాకు అంతవరకే బడ్జెట్ వచ్చింది, అక్కడ వరకు అయితే. దాని తర్వాత మళ్ళీ మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు, అది అయిపోతుంది. అయితే చూసాం కదా ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనంలో. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో లేనటువంటి జువైనల్ బంకు, ఈ బంకుల్లోనే ఇక్కడే సత్ప్రవర్తన కలిగినటువంటి వారికి బంకుల్లో స్టైఫండ్ ఇస్తూ కూడా మరి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడ నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా వారికి ఇష్టమైనటువంటి జిల్లాలో కానీ ప్లేసెస్లో కానీ ఉపాధి పొందుతున్నారు. క్రమశిక్షణతో వారి పనులు చేసుకున్నారంటూ కూడా చెప్తున్నారు. దీంతోపాటు వ్యాయామం, క్రీడ, తర్వాత విద్య అన్నీ కూడా ఇక్కడ ఏదైతే ఈ జువైనల్కి సంబంధించినటువంటి సదనంలో నేర్చుకుంటున్నారు పిల్లలు. సో మొత్తానికైతే గాజుల రామారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనంలో మాత్రం క్రమశిక్షణతో కూడినటువంటి అన్ని రకాలకు సంబంధించినటువంటి విద్య, తర్వాత ఉపాధి, భవిష్యత్తులో ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు కూడా సాధించేటటువంటి దిశగా కూడా ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా ఇక్కడ నిర్వాహకులు కానీ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ కానీ చెప్తున్నటువంటి విషయం. జర్నలిస్ట్ వినోద్తో అనిల్, V6 న్యూస్, గాజుల రామారం నుండి. రాష్ట్రంలో లంగ్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. స్మోకింగ్ చేసే వారితో పాటు వాటి జోలికి వెళ్లని వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. పరిశ్రమల కాలుష్యం, స్మోకింగ్, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, బయోమాస్ ఇంధన వినియోగం పెరగడం కూడా ఇందుకు కారణం అంటున్నారు. ఈ లంగ్స్ క్యాన్సర్ ప్రతి ఏటా మహిళల్లో 6.7%, పురుషుల్లో 4.3% పెరుగుతోందని తెలిపారు. బెంగళూరు తర్వాత హైదరాబాద్లోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎక్కువ మంది క్యాన్సర్ చివరి దశలో ఉన్నప్పుడు హాస్పిటల్స్కు వస్తున్నారని అంటున్న నిమ్స్ ఆంకాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ సదాశివుడితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి వ్యాధుల్లో క్యాన్సర్ అనేది అగ్రస్థానంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే దీంట్లో లంగ్స్ క్యాన్సర్ కేసులు కూడా ఒక ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీసే కాకుండా పల్లెలకు కూడా ఈ సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ లంగ్స్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరగడానికి కారణాలేంటి, ఎందుకోసమని సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది, స్మోకింగ్ కానీ లేకపోతే ఇంకొక అలవాటు లేని వాళ్ళు కూడా దీని బారిన పడడానికి కారణాలేంటి, అసలు దానికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఏం చేస్తే దీని నుంచి కొంతైనా మనం దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి నిమ్స్ హాస్పిటల్లో మెడికల్ ఆంకాలజీ హెచ్ఓడి డాక్టర్ సదాశివుడు ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ తెలుసుకున్నాం. సార్, ముందుగా చాలామందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, నేను స్మోకింగ్ చేయను, లేకపోతే నేను టొబాకోకి సంబంధించినటువంటి ఏది కూడా తీసుకోను, అయినప్పటికీ కూడా నాకు లంగ్స్ క్యాన్సర్ వచ్చింది, సో నేను చేసిన తప్పేంది అనేది వాళ్ళ అందరిలో వచ్చేటువంటి ఒక డౌట్ అండ్ క్వశ్చన్ కూడా. మీరు ఇచ్చే ఆన్సర్ ఏముంటుంది? యాక్చువల్లీ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. మాకు కూడా చాలామంది పేషెంట్లు ఏం చేస్తారంటే, సార్ నేను ఛాయ్ కూడా తాగాను సార్, అయినా కూడా నాకు ఈ క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి పాపం ఫస్ట్ ఏంటంటే డిప్రెషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు అనమాట. మీరు అన్నట్టు ఏంటంటే ఇది లంగ్ క్యాన్సర్ ఏంటంటే రోజు రోజుకు పెరుగుతుంది. లంగ్ క్యాన్సర్తో పాటుగా మనం ఏం చేస్తామంటే ఇది హెడ్ నెక్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, ఇవన్నీ ఏంటంటే బాగా పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే మన అలవాట్లు మారిపోయాయి. ఒక టైంలో ఏంటంటే స్మోకింగ్ చేసేటోళ్ళు, చుట్టాలు ఊర్లో కొంతమంది తాగేటోళ్ళు, సిటీలో కూడా ఏంటంటే సిగరెట్ తాగే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే తాగే వాళ్ళు చాలా ఎక్కువైపోయేసరికి ఏంటంటే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. యాక్చువల్గా ఏంటంటే మనం తెలియకుండానే మనం ఏంటంటే ఎవరు తాగిన స్మోక్ని మనం స్మోక్ చేయడం, దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం అనమాట. దానివల్ల 100లో ఒక 15-20% అలాంటి వాళ్ళు ఉంటారు అనమాట. ఇంకొంతమందికి అంటే ఏం లేకపోయినా కూడా కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉండొచ్చు. ఎందుకంటే చాలామందికి ఏంటంటే మనం తెలియకుండానే ఈ పొల్యూషన్ పీలుస్తుండడమో, లేకపోతే బండి మీద పోయే వాళ్ళకి ఎక్కువ మందికి ఎస్పెషల్లీ ఈ గుట్కా నమిలే వాళ్ళు చాలా తక్కువ మంది, పాన్ నమిలే వాళ్ళు ఉండేవాళ్ళు, అది కొంతమంది జరదా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు గుట్కా నములుతున్నారు. దానివల్ల ఏమైందంటే ఇది ఎక్కువ అయిపోయింది. మూడోది ఏంటంటే ఇంకా నాలుగోది మీరు కారణం కూడా చెప్పొచ్చు. వన్ ఈజ్ అంటే మన పొగాకు వాడకం, రెండవది అంటే పొల్యూషను, మూడోది ఏంటంటే సెకండ్ హ్యాండ్ స్మోక్ అని మనం అనుకున్నాం అంటే రెండో ఎవరు తాగింది. నాలుగోది ఏంటంటే ఎవరికి కూడా లేని టైంలో కూడా ఎవరికి ఏంటంటే బయట ఇవన్నీ ఎక్స్పోజ్ కాకుండా కూడా కొంతమంది క్యాన్సర్లు వస్తాయి. అందులో 100లోకి 20-25 మంది అలాంటి వాళ్ళు ఉంటారు. దీన్ని ఎట్లా మనం ఏమైనా అవాయిడ్ చేసుకోవచ్చా, తగ్గించుకోవచ్చా? సాధ్యమైనంత వరకు ఏంటంటే పొగాకు వాడకము ఏ రూపంలో వాడినా, ఎస్పెషల్లీ ఈ స్మోకింగ్ వాడే వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా అంటే లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను తాగిన పక్కోడు రోజుకు 100 తాగుతాడు, వానికి ఏం రాదు, నాకెందుకు వచ్చినా ఇవాళ రాకపోవచ్చు, రేపు రావచ్చు. సో అంతే తప్పేంటి రాకుండా అయితే ఉండదు. ఇంకొకటి ఏంటంటే కొత్త కల్చర్ స్టార్ట్ అయింది ఏంటంటే ఈ పొగాకులో ఈ మధ్యలో మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే హుక్కా కల్చర్, హుక్కా అంటారు. తర్వాత కొంతమంది ఏమో వేరే హుక్కా కాకుండా ఏంటంటే మేమేదో ఈ స్మోక్ వేరే రకంగా పొగాకు వాడడం, మన పొగ రాని ఏంటంటే రకరకాల
కొత్తగా వచ్చినాయి అనమాట, వేపర్లు అంటారు అనమాట అవన్నీ. సో ఇది ఏది దాని అంటే ఈ సిగార్స్ అంటాం, ఈ సిగరెట్స్ అంటారు అనమాట. అందులో కూడా ఏంటంటే ఏం రాకపోవచ్చు అనుకుంటారు, కానీ అందులో దాంతో కూడా ఏంటంటే ఆ వేపర్ వల్ల కూడా ఏంటంటే క్యాన్సర్ వస్తుంది. సో మీరు హుక్కా అయినా ఈ సిగరెట్ అయినా ఆ పొగకి ఏదో టైంలో ఏంటంటే అందులో ఏదో ఒక కెమికల్ ఏంటంటే కారణం చేస్తూనే ఉంది. సో ఈ విధంగా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఈ పొగకు దూరంగా ఉంటే 100లోకి 50 నుంచి 60% ఉంటే క్యాన్సర్ దూరం ఉండొచ్చు. అవగాహన లేక చాలామంది లేట్గా వస్తున్నారండి. అంటే ఈ ఎనీ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్ కావచ్చు, ఇంకో క్యాన్సర్ కావచ్చు, అది ఉంది అని తెలిపేటువంటి సిమ్టమ్స్ ఏముంటాయి, లేకపోతే ఎర్లీగా స్క్రీన్ చేసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా, అది ఎట్లా చూడొచ్చు? యాక్చువల్గా ఏంటంటే స్క్రీన్ చేసే క్యాన్సర్లు మనకి ఇండియాలో కొన్ని క్యాన్సర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, మ్యామోగ్రామ్ అనే టెస్ట్ ఉంటుంది, వెరీ సింపుల్ టెస్ట్. అది చూసుకుంటే అంటే అదేంటంటే మన ఇప్పుడు ఇంత పెద్దగా 5 సెంటీమీటర్లో తెలిసేది ఆ స్కాన్ చేయడం వల్ల 1 సెంటీమీటర్ తెలిసిపోతుంది. అప్పుడు బ్రెస్ట్ మొత్తం తీయాల్సిన అవసరం కూడా లేదు. సో ఆఫ్టర్ 45 years తర్వాత ఏంటంటే అందరికీ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. రెండోది ఏంటంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ అంటూ ఉంది. సర్వికల్ క్యాన్సర్ కూడా అంటే ఈ కాలంలో ఏంటంటే అప్పుడు చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గుతూ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే సింపుల్ ప్యాప్ స్మియర్ అని టెస్ట్ చేస్తారు. అది కూడా ఏంటంటే ₹150, ₹200 టెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా కూడా చేస్తాం. దానిలో ఏంటంటే తెలిసిపోతుంది జబ్బు అంటే మీకు 4-5 సంవత్సరాలు వచ్చే మనకి ముందే ఎప్పుడు తెలిసిపోతుంది. ఒకవేళ తెలిసినా కూడా ఎర్లీ స్టేజ్ దొరుకుతుంది కాబట్టి అంటే పెద్ద ఆపరేషన్ అవసరం లేక క్యూర్ చేయొచ్చు ఇవన్నీ అనేది. స్క్రీనింగ్ ఏం చేస్తామంటే తొలి దశలో గుర్తించడం కోసం చేసే దాన్ని స్క్రీనింగ్ అంటాం. అది బ్రెస్ట్ క్యాన్సర్కి ఉంది, ప్యాప్ స్మియర్ అని మనం చెప్పాం కదా, సర్వికల్ క్యాన్సర్ కూడా ఉందన్నమాట. కొంతమందికి ఏంటంటే ఈ మధ్యలో ఈ లంగ్ క్యాన్సర్ కూడా అండి. లంగ్ క్యాన్సర్ అంటే ఎవరికి చేస్తామంటే 20-30 సంవత్సరాలు బాగా స్మోక్ చేసే వాళ్ళకి సిటీ స్కాన్ చేయొచ్చు, లేదా లో డోస్ సిటీ స్కాన్ చేసేస్తే ఎర్లీగా పట్టుకుంటాం మనం. ఎర్లీగా పట్టుకుంటే 1 సైజులో చిన్నది తీసేస్తే క్యూర్ అయిపోతుంది. ఇది చూసిరు కదండి, లంగ్స్ క్యాన్సర్ అనేది పెరగడానికి కారణాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఎర్లీగా వాళ్ళు ఏమైనా అంటే డౌట్ పడేవో లేకపోతే ఏదైనా అనిపిస్తే కనుక దాన్ని స్క్రీనింగ్ చేసుకోవడం, లేకపోతే ఎక్కువ కాలం ఈ ఏదైనా సిమ్టమ్స్ కనిపిస్తే కనుక దాన్ని పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందుగా గుర్తించడం వల్ల లంగ్స్ క్యాన్సర్తో పాటు ఏ క్యాన్సర్నైనా కూడా ముందుగా గుర్తిస్తే ఖచ్చితంగా దాన్ని క్యూర్ చేయకపోయినా కనీసం అది రాకుండా అయినా చేసేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి క్యాన్సర్ వచ్చిందనేటువంటి దాంతో డిప్రెషన్ లోన్ కావడము, లేకపోతే ఇంకా లైఫ్ ఎండ్ అయిపోయింది అనేటువంటి భావన కాకుండా ముందుగా దాన్ని పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని నయం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి డ్రగ్స్ కూడా వచ్చినాయి. కాబట్టి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో మాట్లాడితే ఖచ్చితంగా మీకు దాని నుంచి ఒక ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పి డాక్టర్ సదాశివుడు గారు చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనేది పాత నానుడి. కానీ ఇప్పుడు ప్రైవేట్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్కు క్యూ కడుతున్నారు ప్రజలు. సర్కార్ వైద్యంతో పేద మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ప్రైవేట్కు మాత్రమే పరిమితమైన సేవలను కూడా అందిస్తూ కార్పొరేట్ స్థాయి ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్లు. అరుదైన సర్జరీలు కూడా చేస్తున్నారు. జెరియాట్రిక్, IVF వంటి సేవలు కూడా పేదల చెంతకు చేరుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మందికి అండగా నిలుస్తోంది. గతంలో ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్లాలంటే ప్రజలు భయపడేవాళ్లు. వైద్యులుండక, వసతులు లేక, మందులు కూడా అందించలేని స్థితిలో ఉండేవి ప్రభుత్వ హాస్పిటల్స్. అప్పు చేసైనా ప్రైవేట్కే వెళ్లేవాళ్లు. కానీ క్రమంగా ఆ పరిస్థితి మారిపోతూ వచ్చింది. వైద్య కళాశాలలు పెరగడం, ప్రాథమిక స్థాయి నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్యులు, స్టాఫ్తో పాటు సౌకర్యాలు మెరుగుపడ్డాయి. దీంతో క్రమంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. వీటిలో చేసే సర్జరీలు పెరిగిపోయాయి. ప్రస్తుతం నమోదవుతున్న OP, IP లెక్కలు చూస్తే కొన్నేళ్లుగా సర్కారు వైద్యంలో మార్పులు వచ్చాయన్నది స్పష్టమవుతోంది. ప్రభుత్వ వైద్యంలో ప్రాథమిక, కమ్యూనిటీ, ఏరియా, జిల్లా హాస్పిటల్స్తో పాటు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రులది ప్రధాన పాత్ర. రిఫరల్ కేసులతో పాటు సూపర్ స్పెషాలిటీ సేవలను గాంధీ, ఉస్మానియా వంటి ఆసుపత్రులు అందిస్తున్నాయి. ఉస్మానియాలో రోజు 2500 వరకు OP ఉంటుంది. 1168 బెడ్స్ సామర్థ్యం ఉండగా భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొన్ని బెడ్ల సంఖ్య తగ్గిపోయింది. అయినప్పటికీ సేవలు మాత్రం పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. స్కిన్ బ్యాంక్ ఏర్పాటు చేసి స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తున్నారు. గ్యాస్ట్రోలో పలు రకాల ట్రాన్స్ప్లాంట్లు చేస్తూ కార్పొరేటుకు ధీటుగా వైద్యం చేస్తున్నారు డాక్టర్స్. మరోవైపు గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనం నిర్మాణం అవుతుంది. అది పూర్తయితే మరింత మందికి వైద్య సేవలు చేస్తామంటున్నారు డాక్టర్లు. మాకు అన్ని విధాల సపోర్ట్ ఉంది గవర్నమెంట్ నుంచి. ఫ్యాకల్టీ, డాక్టర్స్ అందరు సరిపడి ఉన్నారు, మందులు ఉన్నాయి. ఏ విధంగా పేషెంట్కి మాకు ఏం ప్రాబ్లం జరగడం లేదు.
అండ్ డెఫినెట్లీ సర్వీస్ రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇంకా ఎమర్జెన్సీ విభాగమైన ఏదైనా కానీ ఓ సిస్టమేటిక్ డిసిప్లిన్గా అయింది. డెఫినెట్లీ ఐవీఎఫ్ స్టార్ట్ అయింది. ఐవీఎఫ్ ఆల్మోస్ట్ ఇప్పుడు షార్ట్లీ ఒక కేసు సక్సెస్ అయింది. ఐవీఎఫ్ అయితే ఐవీఎఫ్ అనేది 2 ప్లేస్లో ఉంది మన హైదరాబాద్లో, పేట్లబుర్జ్ అండ్ గాంధీ ద బెస్ట్. ఇప్పుడు ఒక ఫస్ట్ ఐవీఎఫ్ ద్వారా వచ్చే చైల్డ్ 28 వీక్స్ వస్తుంది. ఇప్పుడు ఇంకా చాలా ప్రాసెస్లో ఉన్నాయి. దానికి సపరేట్ టీం ఉంది. డెఫినెట్గా ఐవీఎఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ అది కాకుండా మాకు షార్ట్లీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టార్ట్ అవుతుంది 8th ఫ్లోర్లో. నేను ఎవరో చెప్పిన మాటలు వినకుండా తెలంగాణ అయినా ఆంధ్ర నుంచి కూడా వస్తారు, మన వేరే రాష్ట్రం నుంచి వస్తారు. గాంధీ హాస్పిటల్ అయినా ఏ గవర్నమెంట్ ఉస్మానియా హాస్పిటల్కి అయినా ఎక్కడికైనా మీరు ఏమి ఆలోచించకుండా డైరెక్ట్గా రావచ్చు. ఇక్కడ కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. గాంధీ హాస్పిటల్ను వైద్య సేవల్లో తెలంగాణకు పెద్ద దిక్కుగా భావిస్తుంటారు. పేద ప్రజలకు ఆరోగ్యపరంగా ఏ కష్టం వచ్చినా గాంధీని ఆశ్రయిస్తారు. ఎమర్జెన్సీలో పేషెంట్ రాగానే చికిత్స చేస్తున్నారు. గాంధీలో 2000కు పైగా బెడ్స్ సౌకర్యం ఉండగా రోజుకు 2500కు పైగా రోగులు ఓపీకి వస్తున్నారు. గాంధీలో జెరియాట్రిక్ వార్డ్, ఈఎన్టీలో కాక్లియర్ సర్జరీలు, ప్రైవేట్కే పరిమితమైన ఐవీఎఫ్ సేవలు, మాతా శిశు కేంద్రం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా గాంధీకి చికిత్స కోసం వస్తున్నారు. త్వరలోనే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కూడా ప్రారంభిస్తామని తెలిపారు గాంధీ డాక్టర్లు. సుమారుగా 3000 పేషెంట్స్ ఓపీకి వస్తారు. వేరియస్ డిపార్ట్మెంట్స్కి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ దొరుకుతున్నాయి, చేస్తున్నాము. ఎక్కడ అవసరం ప్రకారము టెస్టులు చేస్తున్నాము. ఒక 150-200 పేషెంట్స్ ఎవ్రీడే అడ్మిట్ చేస్తాము. దీంట్లో అంటే మన దగ్గర ఒక 1200 పడకలు ఉన్నాయి, 1168 పడకల్లో ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఈ మధ్య కొంచెం పాత బిల్డింగ్ క్లోజ్ అవ్వడం వల్ల మాకు కొంచెం స్పేస్ కన్స్టెంట్ అవుతుంది. కానీ కొత్త బిల్డింగ్ ప్రభుత్వం కొత్త బిల్డింగ్ తయారు చేస్తున్నారు. ఇంకా కానీ అన్ని రకాల సౌకర్యాలు ఇప్పుడు ఉన్న హాస్పిటల్లో కూడా మనకి అన్ని రకాల సౌకర్యాలు అవైలబుల్ ఉన్నాయి. నీలోఫర్ హాస్పిటల్ గైనిక్ పీడియాట్రిక్స్ విభాగంలో సేవలు అందిస్తుండగా కోటిలోని మెటర్నిటీ, పేట్లబుర్జు మెటర్నిటీ, కోటి ఈఎన్టీ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ రోగులకు సేవలు అందిస్తోంది. వీటితో పాటు జిల్లా ఆసుపత్రుల్లోనూ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే పాలియేటివ్ కేర్ సేవలు సైతం అందుబాటులోకి తెస్తున్నారు. వీటితో పాటు త్వరలోనే హైదరాబాద్లో 3 టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటికి అదనంగా ఎర్రగడ్డలో మానసిక రోగుల కోసం ప్రత్యేక హాస్పిటల్, ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుల కోసం చెస్ట్ ఆసుపత్రి అందుబాటులో ఉన్నాయి. ఈ హాస్పిటల్స్కి వచ్చే రోగులకు ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తోంది. తనకి అంతకుముందు హార్ట్ అటాక్ లాగా వచ్చింది. ఈ గుండెలో ఒకటేటో స్టెంట్ లాంటిది వేశారు. ప్రైవేట్కి పోయినాం. అప్పుడు అప్పు తీసుకొచ్చుకొని మాకు తెలియక గాంధీ హాస్పిటల్ మాకు తెలియదు సార్. మరి గాలి బార్డర్లోకి రాళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటే గాంధీకి రావటం జరిగింది. వార్డులోకి పంపించినప్పుడు ఇన్ఫెక్షన్ చాలా ఉంది. నేనైతే ఎలాంటి నమ్మకం నాకు లేదు. నిజంగా ఈ గాంధీ యజమాన్యం డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ చాలా అంటే చాలా బాగా చూసి 6 వారాల తర్వాత రాండమ్మ అని మెడిసిన్స్ ఇచ్చారు. అది ఇన్ఫెక్షన్ తగ్గింది. రామన చందనాలో ఎన్నిలా ఈ గాంధీకి వందనాలో, ఆ పల్లెల్లో పుట్టినోళ్ళం ఎన్నెల మేము పట్నానికి వచ్చినాము ఎన్నెల కూలి పని చేసుకొని మేము పొట్టబోసుకుంటామమ్మ గుండె నొప్పి, కడుపు నొప్పి ఎన్నెల కాలు నొప్పి, చెయ్యి నొప్పి ఎన్నెల ఏ నొప్పి వచ్చినా ఎన్నెల ప్రైవేట్కి మేము పోతే ఎన్నెల వేలు తీసుకొని వాళ్ళు ఏ ఆన్సర్ చెప్పరమ్మ ఎమర్జెన్సీగా గాంధీకి ఎన్నెల అంబులెన్స్కి ఫోను చేస్తే ఎన్నెల అర్ధగంటలో వచ్చి ఎన్నెల ఇంటి ముందు ఉంటుంది ఎన్నెల అబ్బా గాంధీ దవాఖాను అది దేవాలయం అమ్మ మనకు అడుగడుగున డాక్టర్లు ఎన్నెల అమ్మలాగా చూస్తుండ్రే ఎన్నెల గంట సిస్టర్లు ఎన్నెల కళ్ళల్లా పెట్టుకొని ఎన్నెల నైటు డ్యూటీలల్లో ఎంతో నమ్మకంగా చేస్తుండ్రం రామన చందనాలో ఈ గాంధీకి వందనాలు. నిజంగా గాంధీలో ఇంత బాగా మా గరీబులకు వైద్యం అందిద్దని నాకు తెలియదు. సాధారణ వైద్యంతో పాటు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నాయి సర్కార్ హాస్పిటల్స్. పేషెంట్ కేర్ మీద దృష్టి పెడుతున్నారు డాక్టర్లు. సిబ్బంది కొరత సమస్య కొంత వేధిస్తోంది. ప్రభుత్వం చొరవతో సర్కార్ హాస్పిటల్స్ పరిస్థితిలో మార్పు వచ్చిందంటున్నారు ప్రజలు.
మేడారం బంగారం ప్రసాదం బుకింగ్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. అమ్మవార్లకు బంగారం సమర్పించాలనుకునే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలను ఏర్పాటు చేస్తుంది. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ దేవతలను పూజించడానికి భారీ ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. అమ్మవార్లను దర్శించుకుని బంగారం సమర్పిస్తారు. అయితే వివిధ కారణాలతో మేడారం వెళ్లలేని భక్తులకు బంగారం ప్రసాదం తమ ఇంటి వద్దకే చేర్చేందుకు టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. దేవాదాయ శాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం ప్యాకెట్లో దేవతల ఫోటోలతో పాటు పసుపు కుంకుమ అందజేస్తామని తెలిపారు అధికారులు. బంగారం ప్రసాదం ప్యాకెట్ పొందాలనుకునే భక్తులు 299 రూపాయలు చెల్లించాలని అన్నారు అధికారులు. భక్తులు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్సైట్తో పాటుగా సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లలో అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చునని అన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. సిటీలో ఎన్ని ఎక్స్పోలు ఎగ్జిబిషన్లు జరిగినా కూడా నాంపల్లి నుమాయిష్ ప్రత్యేకతనే వేరుగా ఉంటుంది. ఇక 45 రోజుల పాటు జరిగే ఈ అతిపెద్ద ఎగ్జిబిషన్ కావడంతో అంతర్జాతీయ స్థాయిలో నుమాయిష్కు గుర్తింపు దక్కింది. తెలంగాణతో పాటు దేశీయ విదేశీ స్టాల్స్ కూడా కనిపిస్తాయి. నుమాయిష్ ప్రారంభోత్సవానికి 6 నెలల ముందు నుంచే తిరుగుతారు స్టాల్స్ నిర్వాహకులు. ఇక్కడ స్టాల్ దొరికితే సంవత్సరానికి సరిపడా బిజినెస్ జరుగుతుందని అంటున్నారు వ్యాపారులు. అందుకే నుమాయిష్ ఎగ్జిబిషన్కు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రజలకు అన్ని రకాల వస్తువులు నుమాయిష్లో దొరుకుతాయి. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ గా చెప్పే ఈ మైదానానికి 85 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా నుమాయిష్ జరుగుతుంది. తక్కువ ధరతో పాటు మార్కెట్లో ఉండే లేటెస్ట్ ఫ్యాషన్ ఐటమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో భారీ సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి రావడంతో అధిక బిజినెస్ అవుతుందంటున్నారు వ్యాపారులు. నాంపల్లిలో ఈ ఏడాది 1100 స్టాల్స్ ఏర్పాటు చేశారు వ్యాపారులు. వీటిలో కమర్షియల్, నాన్ కమర్షియల్, చిరు వ్యాపారుల స్టాల్స్ ఉన్నాయి. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. స్టాల్స్ అలాట్మెంట్ కోసం 2 నెలల ముందే అప్లై చేసుకుంటారు వ్యాపారులు. నుమాయిష్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండే వ్యాపారులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలకు సెకండ్ ప్రియారిటీ ఇస్తారు. ఒక్కో స్టాల్కు ₹1,00,000 వసూలు చేసింది సొసైటీ. 95 లక్షలు చెల్లించి నీలోఫర్ కెఫే స్టాల్ ఏర్పాటు చేసింది. పిస్తా స్టాల్ 75 లక్షలు, అమ్యూజ్మెంట్ పార్కు ₹1,56 లక్షలకు, మస్కటి ఐస్ క్రీం, కొన్ని స్పెషల్ ఫుడ్ కౌంటర్లకు ₹1,00,00,000 పైగానే వసూలు చేసింది నుమాయిష్ సొసైటీ. నుమాయిష్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ స్టాళ్లకు మార్కెట్ ప్రైస్ కంటే 50% డిస్కౌంట్ ఇస్తామని తెలిపారు సొసైటీ సభ్యులు. ఇందులో నుంచి వచ్చే ఆదాయాన్ని 85% 19 కాలేజీలకు, పాఠశాలలకు ఉపయోగిస్తామన్నారు. మిగిలిన 15% మెయింటెనెన్స్ పనులకు వాడతామని తెలిపారు సొసైటీ సభ్యులు. ఈసారి 1100 స్టాల్స్ ఉన్నాయి. ఈసారి చిన్న పెద్ద స్టాల్స్, సమ్ ఆఫ్ ద వెరీ బిగ్ స్టాల్స్, సమ్ ఆఫ్ ది మీడియం స్టాల్స్, సమ్ ఆఫ్ ది స్మాల్ స్టాల్స్, ఆ విధంగా అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అన్నీ ఉన్నాయి ఈసారి.
ఇప్పటిలాగానే మనకు అమ్యూజ్మెంట్ అని ఒక ఏరియా మనం కేటాయిస్తాం. అక్కడ పిల్లల కొరకు స్పెషల్గా అట్రాక్షన్ ఉంటుంది. ఈసారి అక్కడ కూడా కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది. ఒకటి స్వింగింగ్ చైర్స్ అని ఒకటి వచ్చింది, తర్వాత విండ్ మిల్ అని. సో ఆ విధంగా కొన్ని కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చినా ఈసారి పిల్లలకు అట్రాక్షన్ ఉంటుంది. అక్కడ ఫుడ్ స్టాల్స్లో కూడా కొన్ని వెరైటీస్ ఇంట్రడ్యూస్ అయినాయి. ఈసారి నిలోఫర్ టీ స్టాల్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఎంట్రీ తీసుకున్నారు ఈసారి. ఫుడ్ స్టాల్స్ కు యాక్షన్ ద్వారా ధర ఫిక్స్ చేస్తామన్నారు ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు. 1,00,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు అమౌంట్ పెడతారన్నారు. వ్యాపారం జరగకపోయినా విండో షాపింగ్ గా వచ్చిన తమకు లాభమే అంటున్నారు వ్యాపారులు. అలాట్మెంట్ లో వచ్చిన స్టాళ్లను వేరే వ్యక్తులుగా అమ్మే ప్రయత్నాలు కూడా చేశారని తెలిపారు సొసైటీ సభ్యులు. మధ్యవర్తులు కొందరు అడ్వాన్స్గా అమౌంట్ కట్టేసుకొని తీసుకొని దానికి కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారో బయట నుంచి వచ్చిన వాళ్ళని, అవుట్ సైడ్ అవర్ స్టేట్ నుంచి వచ్చే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ రేట్ పెట్టి అమ్ముకుంటారు. అది కాకుండా చూడడానికి మేము డైరెక్ట్గా ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకే ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళంతా అటువంటి వాళ్ళు అన్నమాట, మధ్యవర్తులు. వాళ్ళు తీసుకొని ఒక ఇన్ఫ్లుయెన్స్తో వస్తారు. వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ పెట్టేసుకొని వచ్చేసి స్టాల్ తీసుకుంటారు. వాళ్ళు బిజినెస్ చేయరు, వాళ్ళకి ఇంకోరికి ఇస్తారు. అటువంటి వాళ్ళని గుర్తించి మేము వాళ్ళకి ఇవ్వడం లేదు. ఆక్షన్ వేరు, స్టాల్ అలాట్మెంట్ ఏదైతే ఇవన్నీ కొన్ని ఫుడ్ స్టాల్స్ అన్నీ ఆక్షన్ అవుతాయి, కొన్ని ప్రైమ్ ఏరియాస్ కూడా ఆక్షన్ అవుతాయి. మిగతా అన్ని ప్రైమ్ అనేది పెడతాం. ఈ పర్టికులర్ స్టాల్కి ఒరిజినల్ 1 lakh రూపీస్ ఉంటుంది, బట్ ఈ స్టాల్ లొకేషన్ బాగుంది కాబట్టి దీనికి ప్రైమ్ అనదర్ 3 lakhs ఎక్స్ట్రా అంటాం. సో హూ ఎవర్ కమ్స్ ఫార్వర్డ్ యూ విల్ బి గివెన్. నాంపల్లి ఎగ్జిబిషన్లో 1100 స్టాల్స్ ఉంటే బయట రాజస్థాన్, బీహార్ నుంచి వచ్చిన చిరు వ్యాపారులు కూడా విక్రయాలు చేస్తుంటారు. 45 రోజుల పాటు జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్లో స్టాల్స్ దక్కించుకోవాలని పోటీ పడతారు వ్యాపారులు. పోలీసుల పనితీరుపై అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ప్రజల చేతుల్లోకి వచ్చింది. పోలీస్ సర్కిల్ కార్యాలయాలు, డీఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన సిటిజన్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పోలీసుల సేవలపైన ఫీడ్బ్యాక్ ఇవ్వొచ్చునని అంటున్నారు ఉన్నతాధికారులు. పోలీస్ స్టేషన్లో అధికారుల ప్రవర్తన, ఫిర్యాదుపైన స్పందన, పాస్పోర్ట్ వెరిఫికేషన్, అదేవిధంగా ఈ చలాన్, ఎఫ్ఐఆర్ వంటి సేవలపైన కూడా ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఈ క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక పోలీసుల పనితీరుపైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు అధికారులు. పోలీసులు ఉన్నారనే నమ్మకంతోనే ప్రజలు ధైర్యంగా ఉంటారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను పరిష్కరిస్తూ పోలీస్ శాఖ ప్రజలకు సేవ చేస్తోంది. సాంప్రదాయ పోలీసింగ్ విధానానికి భిన్నంగా ప్రజాహిత పోలీసింగ్ లో భాగంగా లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తూ సేవలను మరింత సులభతరం చేస్తున్నారు పోలీసులు. ఒకప్పుడు ఫిర్యాదు చేయాలంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారా లేదా అనే సమాచారం తెలుసుకోవడం నుంచి ఎఫ్ఐఆర్ కాపీ పొందడం వరకు అన్ని సెల్ ఫోన్ ద్వారానే సాధ్యమవుతున్నాయి. చేతిలో మొబైల్ ఉంటే చాలు అవసరమైన పోలీస్ సేవలు ఈజీగా పొందవచ్చంటున్నారు ఉన్నతాధికారులు. ఏదైనా సమస్య ఎదురైనా, కళ్ల ముందే నేరం జరిగినా SMS, వాట్సాప్, డయల్ 112, డయల్ 100, ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చంటున్నారు పోలీసులు. ఫిర్యాదు తీవ్రతను బట్టి పోలీసులు బాధితుల్ని సంప్రదిస్తారు. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు కేసు దర్యాప్తు కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మినహాయింపించారు పోలీసులు. ఇప్పటికే పోలీస్ శాఖ ఎఫ్ఐఆర్ ప్రతితో కూడిన వెబ్ లింక్ ను మెసేజ్ రూపంలో బాధితులకు పంపిస్తోంది. కేసు దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలు కూడా ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారులకు అందజేస్తున్నారు. 90 రోజుల్లోపు దర్యాప్తు పూర్తయి ఛార్జ్షీట్లు దాఖలు చేస్తే దాని ప్రతిని బాధితుడికి ఇవ్వాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్లలో సేవలపై, అధికారుల ప్రవర్తనపై వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని తెలంగాణ పోలీస్ శాఖ సిటిజన్ ఫీడ్బ్యాక్ విధానాన్ని తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫీడ్బ్యాక్ ఫామ్ ఓపెన్ అవుతోంది. ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలుగు లేదా ఇంగ్లీష్లో నమోదు చేయవచ్చన్నారు పోలీసులు. ప్రజలు ఇచ్చే ఫీడ్బ్యాక్ ను సిఐడిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సేకరిస్తోంది. దీని ఆధారంగా పోలీసుల్లో జవాబుదారీతనం పెంచడం, సేవల్లో పారదర్శకత మెరుగుపడుతుందన్నారు పోలీస్ ఉన్నతాధికారులు.